గుడ్ మార్నింగ్ వన్న లేస్తారు ఇద్దరు చాలా అంటే దగ్గరికి వెళ్తే ఊరికే వెళ్ళాలి కదా. సో రవ కేసరి చేద్దామని ఫ్రెష్గా హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా థర్స్డే రొటీన్ బ్లాగ్ అయితే చూస్తారు. మీ అందరికీ తెలుసు కదా, థర్స్డే అంటే నా ఫేవరెట్ డే. సో బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది అండ్ మంచి మంచి రెసిపీస్ కూడా ఉంటాయి యాజ్ యూజువల్ మన వీడియో అంటే. అండ్ ఈరోజు అనుకోకుండా మా అమ్మాయికి హాలిడే వచ్చింది. ఆ హాలిడే ఎందుకు వచ్చింది, హాలిడే రోజు మేము ఏమేం చేసామని తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం, మరి వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మార్నింగే లేచి ఫ్రెష్ అయిపోయి గుమ్మం ముందైతే ముగ్గు పెట్టేసుకుంటున్నాను. స్కూల్ నుండి మా పాపకే కదా, మా వారికి అయితే ఆఫీస్ ఉంది. ఆయన పనులు చూస్తూ పూజకు రెడీ చేసుకుంటూ సచ్చరిత్ర పారాయణ కూడా చేసుకోవాలి గురువారం కాబట్టి. సో అలా ఫ్రెష్ అయిపోయి ముగ్గు పెట్టుకొని వచ్చిన తర్వాత నా వారు లేవడం, ఆయన ఫ్రెష్ అవ్వడం కూడా అయిపోయింది. ఇంకా ఇక్కడైతే ఇద్దరి కోసం నేను కాఫీ కలిపేస్తున్నాను. ఇక్కడ క్లిప్స్ కొంచెం అటు ఇటు అయ్యాయిలేండి. మీరు అబ్జర్వ్ చేస్తే స్టవ్ మీద ఆల్రెడీ కర్రీ ఉంది, మీరు చూడొచ్చు. సో అది క్లిప్స్ అటు ఇటు అయ్యాయి. నేను ఫ్రెష్ అయిపోయి వంట పని అదంతా చేసుకుంటూ ఉంటాను కదా, ఈలోగా తను ఫ్రెష్ అయ్యి వచ్చారనమాట. అండ్ ఇక్కడ రెసిపీ అయితే చూసేద్దాం. ఈరోజు ఎమ్మి పొట్లకాయ ఫ్రై అయితే చేస్తున్నాను నేను. ఫ్రైనే కొంచెం పక్కకు తీసేసి పొట్లకాయ పెరుగు పచ్చడి కూడా చేశాను. సో రెసిపీ అయితే చూసేద్దాం. ముందుగా పొట్లకాయలని పీల్ తీసేసి మంచిగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. మనం చిన్నప్పుడు నాటు పొట్లకాయలను దొరికేవి కదా, అవి ఒక రకమైన స్మెల్ వచ్చేది. ఆ స్మెల్ పోవడం కోసమని సాల్ట్ వాటర్లో వేసి కొంచెం స్క్వీజ్ చేసినట్టు చేసేవారు. సాల్ట్ వాటర్ కాదు, ముక్కల మీద సాల్ట్ వేసి స్క్వీజ్ చేసినట్టు చేస్తే ఆ పసర వాసన ఉంటుంది కదా, అదంతా వచ్చేసేది పసరలాగా. దాన్ని తీసేసి వాష్ చేసి అప్పుడు కర్రీలో వేసేవాళ్ళు. ఇప్పుడు మనకంతా హైబ్రిడే కదా, ఆ స్మెల్ ఇష్యూ ఏం లేదు కాబట్టి మీరు చక్కగా బీరకాయ మిగతా వెజిటబుల్స్ లానే పీల్ తీసేసుకొని సొరకాయ బీరకాయ లాగా ముక్కలు కట్ చేసేసుకోవడమే. అండ్ ఇక్కడ ప్యాన్లో అయితే ముందుగా పోపు దినుసులు యాడ్ చేశాను. అవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి యాడ్ చేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై అవ్వడం కోసం ఉప్పు పసుపు అయితే యాడ్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇంతకీ మీకు పొట్లకాయ అంటే ఇష్టమా? మీరు పొట్లకాయ కర్రీ ఎలా చేస్తారనేది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. నాకైతే పర్సనల్గా పొట్లకాయ పెసరపప్పు ఇంకా పొట్లకాయ పెరుగు పచ్చడి అయితే చాలా చాలా ఇష్టం. సూపర్ ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత పొట్లకాయ ముక్కలు యాడ్ చేసేసి మీరు జస్ట్ లిడ్ క్లోజ్ చేస్తే చాలు, చాలా ఈజీగా మగ్గిపోయి సాఫ్ట్గా అయిపోతాయి పొట్లకాయ ముక్కలు. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వచ్చేస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. అండ్ నేను మూత పెట్టి తీసాను, చూసారా ఇలా చక్కగా మగ్గిపోతుంది కూర అయితే. ఎక్కువ ఎఫర్ట్స్ ఏం పెట్టక్కర్లేదు మీరు పొట్లకాయకి. అందుకే నాకు మా వారు ఫ్రెష్ అయ్యేలోపు సింపుల్గా అయిపోయింది. ప్లస్ ఇక్కడ ఈ కారం ధనియా పౌడర్ వేసే వరకు ప్రొసీజర్ అంతా సేమే. తర్వాత మీరు ఈ కర్రీని పక్కకు తీసేసుకొని అది కొంచెం చల్లారిన తర్వాత పెరుగు వేసేసుకున్నారంటే పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోద్ది. ఇది ఫ్రైగానే ఉంటుంది. ఈరోజు నేను లాస్ట్లో నా దగ్గర కొబ్బరి కారం ఉంది, నేను కర్రీస్లో వేస్తూ ఉంటాను కదా కాకరకాయ కర్రీ, వాటిల్లో ఆ కొబ్బరి కారం కొంచెం ఉంటే అదైతే చల్లేసాను ఫైనల్గా. సో అది ఇలా వంట అయితే అయిపోయింది. మా వారికి బాక్స్ పెట్టి ఆయన పంపించేశాను. మా పాప అయితే ఇంకా లేవలేదు. హాలిడే అంటే తెలిసిన విషయమే కదా, మనం వెళ్ళి లేపే వరకు లేవదు ఎంత టైం అయినా కూడా. రోజు స్కూల్కి కూడా మనం లేపితేనే లేస్తుంది, లేకపోతే అసలు వెళ్ళదా ఏంటి అన్నట్టు అనిపిస్తుంది నాకు. ఇంకా సరే నేనైతే వంట ఇంటి పని అవన్నీ చేసుకుంటూ స్లోగా పూజ దగ్గర కూడా అన్నీ రెడీ చేసుకున్నాను. రోజులానే దీనిలో ఏం మార్పు ఉండదు.
అలా చేసుకున్న తర్వాత ఇంకా మా వారు వెళ్ళాక ప్రశాంతంగా కిచెన్ అంతా కొంచెం పైపైన సర్దేసుకొని నీట్గా అప్పుడైతే కూర్చొని పూజ చేసుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ దీపారాధన చేసుకొని బేసిక్గా మనకు వచ్చేసిన కొన్ని శ్లోకాలు ఉంటాయి కదా, అవన్నీ చదివేసుకున్న తర్వాత ఈరోజు గురువారం కాబట్టి యాజ్ యూజువల్ నా 2 చాప్టర్స్ సచ్చరిత్ర పారాయణ అయితే చేయాలి. అదే చేసుకుంటాను. దీని తర్వాత ఇంతకీ మీకు ఏ డే పూజ చేసుకోవడం అంటే బాగా ఇష్టం నాతో చెప్పండి. నేను మీతో చాలాసార్లు చెప్పాను, నాకు థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఈ 3 డేస్ ఏ రోజైనా సరే పండగ వాతావరణంలా అనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. దేవుడి ముందు మామూలుగానే నేను రోజు ఒక అరగంట వరకు కూర్చుంటాను. ఇంక ఈ రోజుల్లో కొంచెం 30 గంట, ఒక్కొక్కసారి 1 అవర్ కూడా అయిపోద్ది చాప్టర్స్ పెద్దగా ఉంటే. సో మీరు ఎంత ఆర్భాటంగా పూజ చేశారు, ఎన్ని ఫ్లవర్స్ పెట్టారు, ఎంత ఖర్చు పెట్టి నైవేద్యం పెట్టారు, ఎంత ఖర్చు పెట్టి ఇవన్నీ చేశారు అని కాకుండా ప్రశాంతంగా దేవుడి ముందు కూర్చొని ఎంత భక్తితో, ఎంత డెడికేషన్తో పూజ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. సో ఫైనల్గా ఇది మా దేవుళ్ళు అయితే నమస్కారం చేసేసుకోండి. ఈరోజైతే ఫ్లవర్స్ లేవు, అందుకే ఇలా సింపుల్గా ఉందన్నమాట. సో అది ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నాను రోజులాగే. కొంతమంది మార్నింగ్ పెట్టరు, కానీ నేనైతే మార్నింగ్, ఈవినింగ్ 2 టైమ్స్ పెట్టుకుంటాను. హలో అండి, గుడ్ మార్నింగ్, హ్యాపీ థర్స్డే. ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం మర్చిపోయా, పెట్టుకుంటా. అండ్ నా పని అయితే అయిపోయింది, పూజ అయిపోయింది, మీరు చూసారు కదా. ఈరోజు మా అమ్మాయికి అయితే హాలిడే. అయితే మా లోకల్ హాలిడేస్ యాజ్ పర్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఇన్స్ట్రక్షన్స్ కొన్ని వస్తాయి కదా, అలాంటిదే ఈ హాలిడే. గురు ద్రోణాచార్య మేళా అట, దాని అకేషన్ బేస్ మీద హాలిడే అయితే ఇచ్చారు. హాలిడే అయితే మా అమ్మాయి మనం లేపే వరకు అస్సలు లేవదు, రోజు స్కూల్కి కూడా మనం లేపాల్సిందే. సో ఒక్కో రోజు నాకు అనిపిస్తుంది మనం లేపకుండా వదిలేస్తే ఈ టైం వరకు పడుకుంటుందా అని. ఇప్పుడైతే నా పూజ అయిపోయింది కదా, తను లేపేద్దాం. నేనైతే జ్యూస్ వేసుకోవాలి, తాగాలి, ఆల్రెడీ నాకు ఆకలేస్తుంది. పడుకున్న అమ్మాయికి ఏం వేయట్లేదు అనుకుంటా, వెళ్ళి లేపేద్దాం, వచ్చేయండి. హాయ్ తల్లి, గుడ్ మార్నింగ్. టైం ఎంత అయిందో తెలుసా? హాలిడే అయితే లేపే వరకు లేవు కదా నువ్వు. గుడ్ మార్నింగ్ తల్లి. ఎందుకు హాలిడే ఈరోజు? మేళా. గుడ్ మార్నింగ్ వన్ను. లేస్తారు ఇద్దరు, చాలా లేట్ అయిపోయింది. సరే, వేకప్ క్విక్లీ ప్లీజ్, వేకప్. నీ బెడ్షీట్ నా డ్రెస్ మ్యాచింగ్ తల్లి. ఓకే ఓకే, త్వరగా లేవాలి, ఇంకా లేట్ అయిపోయింది. బాయ్. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరైతే చూస్తుండండి. హాలిడే రోజు మా అమ్మాయి ఏం చేస్తుందని, మోస్ట్లీ చదువుకుంటుంది. ప్రిపరేషన్ హాలిడే అనమాట. ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైం ప్రిపరేషన్. ఓకే, సరే మరి. బాయ్. అలా ఉంటుంది మా అమ్మాయితో. ఎక్కడ లేని బద్ధకం అంతా మా అమ్మాయికి. ఇంకా తనని లేపిన తర్వాత ఊరికే అలా బాల్కనీలోకి వెళ్ళాను. ఇవాళ మార్నింగ్ నేను సన్ రైజ్ చూడడానికి వెళ్ళలేదు, థర్స్డే కదా, కొంచెం బిజీగా ఉండి. చూస్తే అక్కడి మందార పువ్వు పూసింది. సరే కదా అని కోసుకొచ్చి అమ్మవారికి పెట్టాను. చాలా బాగుంది కదా కలరు. ఇదే నేను మొన్న చెప్పిన 2 years తర్వాత వచ్చిన ఫ్లవర్. ఆ రోజు మీకు చూపించడం కుదరలేదు కదా. ఆ తర్వాత 2 buds అయితే ఫ్లవర్స్ అవ్వకుండానే రాలిపోయినాయి. ఫైనల్గా ఇదైతే ఫుల్ ఫ్లవర్ వచ్చింది. చాలా బాగుంటుంది ఈ కలర్ అయితే, నాకు భలే ఇష్టం. ఇంకా లంచ్ కోసం అయితే మార్నింగ్ చేసిన పొట్లకాయనా అంది మా అమ్మాయి. ఇంకా సరే నీకేం కావాలి నాన్న అంటే, అందులో ప్రాబ్లం ఏంటంటే పెరుగు పచ్చడి తను తింది కదా, అందుకు ఇంకా నాకు బెండకాయ చట్నీ కానీ దొండకాయ చట్నీ కానీ కావాలంది. సరే దొండకాయలు ఎలాగో లేవులే అని బెండకాయ చట్నీ అయితే చేసి పెట్టాను. రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, నేను స్పెషల్గా ఇక్కడైతే షేర్ చేయలేదు. అండ్ ఇక్కడైతే ఇంకా అలా లంచ్ చేసేసి కాసేపు రిలాక్స్ అయ్యాం. ఇంక ఈవినింగ్ మా పాప క్రికెట్కి వెళ్ళే ముందు మందార మొగ్గల కోసం అయితే వచ్చాం అనమాట. మళ్ళీ రేపు ఫ్రైడే కదా, రేపటికి తీసుకోకపోతే ఇబ్బంది అయిపోతుంది. అమ్మవారి పూజ కోసం అసలే శ్రావణ శుక్రవారం అని వచ్చాం. మామూలుగా నేను మీకు చెప్పాను కదా, మా సెంట్రల్ పార్క్లో 4 ప్లాంట్స్ ఉంటాయని. సో 2 ప్లాంట్స్ మా అమ్మాయి తీసుకుంటే ఒక 2 ప్లాంట్స్ నేనైతే టేక్ ఓవర్ చేశాను. అక్కడ మా అమ్మాయికి వస్తుంది, నేను కొంచెం ముందుకు వచ్చాను. అంటే 2 ఒక చోట ఉంటాయి అన్నమాట. ఈ నార్త్ స్టేట్స్లోకి వచ్చాక నేను ఏదన్నా ఒక విషయం గురించి బాధపడుతున్నాను అంటే అది పూల విషయమే అని చెప్తాను నేను. అస్సలు పూలు దొరకవు. కావాలంటే బంతి పూలు మాత్రం బోల్డ్ అని దొరుకుతాయి.
కానీ మన సైడ్ బంతిపూలు దేవుడికి పెట్టద్దంటారు, కానీ వీళ్ళైతే బంతిపూలే పెడుతూ ఉంటారు ఫుల్ టైం. మన సైడ్ కూడా పెట్టద్దంటానికి పెద్ద రీజన్ ఏం లేదు, బంతిపూల్లో పురుగులు ఎక్కువ ఉంటాయని దేవుడి దగ్గర పెట్టద్దంటారు అంతే. అలా కంపేర్ చేసుకుంటే నాకు చామంతి పూల్లో కూడా పురుగులు బాగానే వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. మరి దానికి ఏంటి, ఎందుకు అలా అంటారు అనేది నాకైతే తెలీదు. అండ్ ఇక్కడైతే ఈ వైట్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఇవి కూడా బాగానే ఎక్కువగా ఉన్నాయి. సరే కొన్ని కోసుకుందామని వచ్చాను. ఇవి కూడా కొన్ని కోసుకుంటే బాగుంటుంది కదా అని. బట్ చెట్టు కింద చెట్టు పైన అన్నీ ఫుల్ చీమలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ కోయలేకపోయాను. కొన్ని కోయగలిగినంత వరకు అయితే కోసుకొని వచ్చేసాను. మా అమ్మాయి చేతికి కెమెరా ఇస్తే ఎందుకు అలా తిప్పేస్తుందో అర్థం కాదు, కానీ వంకర్లు తిప్పేస్తుంది అసలు. స్టేబుల్గా పట్టుకోదు. అది ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసి మా అమ్మాయి ఫ్రెష్ అయిపోయి డ్రెస్ చేంజ్ అన్నీ చేసేసుకుంది. తనైతే ఇంకా క్రికెట్కి తనని డ్రాప్ చేసి వచ్చేసాను మళ్ళీ వెళ్ళి. ఇక్కడైతే నేను ఇంకా బట్టలు ఉన్నాయి, మార్నింగ్ ఇవాళ ఫోల్డ్ చేయలేదు, ఆ బట్టలన్నీ ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. ఈరోజు మేమైతే సాయిబాబా గుడికి వెళ్ళాలని అనుకుంటున్నాం. మార్నింగే నేను ప్లాన్ చేసుకున్నానులేండి. కాబట్టి ఇంకా గబగబా బట్టలు మడత పెట్టేసి ముందు తర్వాత ఇల్లంతా ఊడ్చుకొని వచ్చేసి ఫ్రెష్ అయిపోయి బాబా కోసం నైవేద్యాలు కూడా చేయాలనుకుంటున్నాను. ఏం చేశాను ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ మీకు బ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటే షేర్ చేస్తాను. అందుకే వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇక్కడైతే నా పనులు ఇలా బిజీగా గడుస్తూ ఉంటాయి. హలో అండి, గుడ్ ఈవినింగ్. టైం ఈవినింగ్ 6 o'clock అయింది. నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చాను. ఇంట్లో పని అంతా చేసుకొని బట్టలు ఫోల్డ్ చేశాను, అవన్నీ సర్దేశాను. నెక్స్ట్ ఇల్లు అవన్నీ ఊడ్చుకొచ్చాను. అండ్ ఇప్పుడైతే నేను ఈరోజు బాబా గుడికి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. నేను 1 week సాయి పారాయణ అయితే చేసుకున్నాను కాబట్టి ఇంకా వీక్ నిన్నటితో అయిపోయింది. లాస్ట్ థర్స్డే స్టార్ట్ చేశాను కాబట్టి ఈరోజు టెంపుల్కి వెళ్దామని అనుకుంటున్నా. బాబా దగ్గరికి వెళ్తే ఊరికే వెళ్ళాను కదా, సో రవ కేసరి చేద్దామని ఫ్రెష్గా సూజీ అయితే తీసాను. దేవుడికి చేసేప్పుడు యూజువల్గా ఇలా ఫ్రెష్ ప్యాకెట్సే తీస్తాను నేను. రెగ్యులర్గా కూడా మేమేం సూజీ యూజ్ చేయము, అంటే ఉప్మా లాంటివి తినే అలవాట్లేదు. ఎప్పుడైనా పూరీలో వేస్తా, లేకపోతే కేసరి చేసినప్పుడు. అండ్ ఇంకా నేనేం రెడీ అవ్వలేదు, ఒకేసారి టెంపుల్కి వెళ్ళేప్పుడు రెడీ అవుతా, వంట పని ఉంది కదా, అది కేసరి చేసేస్తా. మా వారు స్టార్ట్ అయిపోయారు, ఆయన వచ్చేస్తారు. పాపని క్రికెట్లో డ్రాప్ చేశాను, తను వచ్చాక పాపని తీసుకొస్తారు. అప్పుడు వాళ్ళిద్దరు ఫ్రెష్ అయ్యేసరికి నేను ఇవన్నీ చేసుకోవాలన్నమాట. సో ఈసారి గుగ్గిళ్ళ కోసం చోలే అయితే నానపెట్టాను, శనగలు నానపెట్టలేదు ఈసారి. ఉన్నాయి అవి కూడా కావాలంటే, ఎప్పుడు అవే చేస్తున్నాను కదా, ఈసారి ఇవి చేద్దామని ఇవైతే నానపెట్టాను. సో ఫస్ట్ ఇవి బాయిల్కి ఒక స్టవ్ మీద పెట్టేసి ఒక స్టవ్ మీద కేసరి చేసేస్తా. సో అది వీడియో కంటిన్యూ అవుతుంది, మీరైతే చూస్తూ ఉండండి. చాలా రోజులు అయింది కదా బాబా టెంపుల్కి వెళ్ళి, బాబా గుడికి వెళ్ళేసి వద్దాం, మీరు కూడా దర్శనం చేసుకుందరు. మళ్ళీ కలుస్తా. అది మ్యాటర్ అయితే అర్థమైంది కదా. అప్పుడప్పుడు నాకు ఎప్పుడన్నా పారాయణ చేసుకోవాలి అనిపించినప్పుడు ఇలా 1 week పారాయణ చేసుకుంటాను. అలా చేసుకున్నప్పుడు బాబా దగ్గరికి ఉత్త చేతులతో వెళ్లకుండా ఏదో ఒక నైవేద్యం చేసుకొని వెళ్తాను. మామూలుగా కూడా నేను క్యాజువల్గా మేము ఏదన్నా అకేషన్స్ ఉండి బర్త్డేస్ యానివర్సరీస్కి అలా వెళ్తాం కదా, అలా కాకుండా కూడా మధ్యలో ఇలా చేసి నేను ఇస్తూనే ఉంటాను. మన ఛానల్లో వీడియోస్ కూడా ఉన్నాయి, అండ్ మన వీడియోస్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఫస్ట్ అయితే శనగలే కుక్ చేయడానికి పెడుతున్నాను. దీనికి ఏం అవసరం లేదు, నేను కాబూలీ చనా మార్నింగే సోక్ చేసి పెట్టేశాను. వాటిని నీట్గా వాష్ చేసేసి ప్రెషర్ కుక్కర్లో తీసుకొని కొంచెం ఉప్పు సరిపడా వాటర్ పోసేసి 3-4 విజిల్స్ ఇచ్చారంటే సరిపోతుంది. తర్వాత తడక వేసేయడమే. అండ్ ఇక్కడైతే రవ్వ కేసరి చేసేస్తున్నాను. రవ్వ కేసరి ఎలా చేయాలి అనేది మీ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి డీటెయిల్డ్గా రెసిపీ ఏం షేర్ చేయట్లేదు, కానీ సో మా ఇంట్లో కూడా ఇది జరుగుతుంది, సో చేస్తున్నాను అని పైన అయితే చూపెట్టాను. నేనైతే రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను మీకు. ఇలా అయితే చేసి చూడండి, చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. మెయిన్ దీనికి కావాల్సిందల్లా ఏం లేదు, మీరు నెయ్యి ఎక్కువ వేసుకోవాలి అంతే. ఇంట్లో ఆల్రెడీ నేను యూస్ చేస్తున్న నెయ్యి మాత్రమే ఉంది, ఫ్రెష్గా లేదు. అందుకే నేను దేవుడి దగ్గర దీపారాధనకి యూస్ చేసే ఆవు నెయ్యి ఉంటుంది కదా, దాంతో అయితే చేస్తున్నాను. ముందుగా 1 స్పూన్ ఆవు నెయ్యి అయితే తీసుకొని మీకు సరిపడా సూజీ ఎంత కావాలో ఏ గ్లాస్తో మెజర్మెంట్ తీసుకుంటారో ఆ గ్లాస్తో తీసుకొని చక్కగా నెయ్యిలో అయితే ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత 1కి 2 వాటర్ పోసేయడమే. వాటర్ పోసి బాగా ఉడికిన తర్వాత అందులో ఇలాచీ పౌడర్, ఇలా ఫుడ్ కలర్ వేసుకొని పంచదార వేసుకోవాలి. దీనికన్నా ముందే నేను 1 కప్పు రవ్వకి 3/4 కప్పు పంచదార అయితే వేసుకుంటాను. అప్పుడప్పుడు బెల్లంతో కూడా చేస్తూ ఉంటాను. ఈసారి ఎప్పుడైనా బెల్లంతో చేసినప్పుడు షేర్ చేస్తానులేండి. ఈరోజు అయితే షుగర్తో చేసేస్తున్నాను. అలా ఫుడ్ కలర్ మళ్ళీ పైనుంచి కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే సూపర్ యమ్మీగా టేస్టీగా అయితే ఉంటుంది. అండ్ అలా శనగలు కూడా కుక్ అయిపోయినాయి. ఇంకా ఎప్పుడైతే పూరీ చేసుకొని వెళ్తాను, కానీ ఈరోజు ఎందుకో నాకు చపాతీ చేయాలనిపించింది, డీప్ ఫ్రై ఎందుకులే అన్నట్టు. కాబట్టి చపాతీ చేస్తున్నా. బాబాకి పూరీ అయినా చపాతీ అయినా ఏదైనా ఇష్టమే.
మనం మంచి మనసుతో తృప్తిగా చేసుకొని వెళ్ళాలంతే. ఏదైనా పర్లేదు, ఇది తెచ్చావేంటి అది తెచ్చావేంటి అని బాబా ఏం మనల్ని అడగరు కదా. మనం ఏం తీసుకురాకుండా వెళ్ళినా కూడా బాబా మనల్ని బ్లెస్ చేస్తారు. ఇవన్నీ జస్ట్ మన సాటిస్ఫాక్షన్ కోసమే. నేను అనుకున్నాను చేద్దామని. చేయగలిగే స్తోమత, ఓపిక రెండు బాబా నాకు ఇచ్చారు కాబట్టి నాకైతే చేసుకొని తీసుకెళ్ళాలనిపించింది. మీలో ఎవరైనా నాలా ఉన్నారా అనేది నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మన ఛానల్లో నాకు తెలిసి ఒకళ్ళిద్దరు బాబా భక్తులు ఉన్నారు. వాళ్ళు కాకుండా ఇంకెవరన్నా ఉన్నారా? ఉంటే నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఫాస్ట్గా నేను ఇవన్నీ రెడీ చేస్తుంటే మా వాళ్ళు కూడా వచ్చేసారు. దీనికన్నా ముందు నా వంట అవుతూ ఉండగానే సడన్గా వర్షం కూడా వచ్చింది. మా అమ్మాయి క్లాస్ ఒక్క 10 మినిట్స్లో అయిపోద్ది అనగా ఆ టైంకి ఇంకా మా వారు కూడా వచ్చారు కాబట్టి డైరెక్ట్ కార్లో అక్కడికి వెళ్ళిపోయి తనైతే తీసుకొని వచ్చేసారు. నేను వర్షం క్లిప్ రికార్డ్ చేద్దాం అనుకున్నాను కానీ నేను ఇంక ఇంత బిజీగా ఉన్నప్పుడు బయటికి వెళ్ళి ప్రత్యేకంగా నాకైతే చేయాలనిపించలేదు. ఇలా అన్నీ ప్యాక్ చేసేసుకున్నాను. ముందుగా ఒక ప్లేట్లో ఇంట్లో ఉన్న బాబాకి అయితే నైవేద్యం పెట్టి ఈవినింగ్ సంధ్య దీపం అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఈ బాక్సులు కాకుండా సపరేట్ ప్లేట్లో ఎందుకు పెట్టానంటే నేను మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్నీ రెడీ చేసేసా. వీఆర్ ఆల్ రెడీ టు గో టు టెంపుల్. ఇంట్లో పూజ చేసేసాను, అయిపోయింది. నైవేద్యం పెట్టేశాను. గుడికి వెళ్తున్నా, ఇంకా డైరెక్ట్ అక్కడ కలుద్దాం. బాయ్. ఏం బాబు? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్ యూ. అండ్ ఇక్కడైతే గుడి దగ్గరకు వచ్చేసాం. ఫ్లవర్స్ తీసుకుంటున్నాను బాబా కోసం. ఇలా నేను సపరేట్గా ప్లేట్లో ఎందుకు పెట్టానంటే అంత పెద్ద పెద్ద బాక్సులు అక్కడ ఇస్తే పూజారి గారికి నివేదన చేయడం వాళ్ళకి కష్టమైపోతుంది. అందుకని నేను అలా సపరేట్ ప్లేట్లో పెట్టుకొని క్లింగ్ ర్యాప్ అయితే చేసేసాను. దాన్ని ఓపెన్ చేసేసి అంతవరకు నైవేద్యం పెట్టి ఇచ్చేశారు. మిగతావన్నీ చూపెట్టారు కాబట్టి ఆ ప్లేట్ వరకు మేము తెచ్చేసుకొని మిగతావన్నీ అక్కడైతే డిస్ట్రిబ్యూట్ చేసేసాను. ఇంక ఈరోజు బాబాని క్లిప్ తీయడానికి ట్రై చేశాను. చూశారు కదా, అదే మా బాబా వారు. నేను బయట నుంచి కూడా అసలు ఎంత అందంగా ఉందో. ఈరోజు టెంపుల్లో ఏదో స్పెషల్ ఉంది. మేము ఎప్పుడు వెళ్ళినా అనుకోకుండా ఏదో ఒక స్పెషల్ డే రోజే వెళ్తాం అన్ప్లాన్డ్గా. అలానే ఈరోజు కూడా ఏదో ఉంది. ఇలా ఫ్లవర్స్తో ముగ్గులు వేశారు, బాగా డెకరేట్ చేశారు. ఇలా అందరూ వచ్చి దీపాలు పెడుతున్నారు. ఎందుకో ఏంటో నాకు తెలియదు కానీ స్పెషల్. బట్ మేమైతే స్పెషల్ డే వెళ్ళినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. చక్కగా నేను తీసుకొని వెళ్ళిన ప్రసాదాలన్నీ అందరూ వచ్చి తీసుకొని మనస్ఫూర్తిగా తిన్నారు. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. చేసి తీసుకెళ్ళినందుకు ప్రశాంతంగా అందరూ వచ్చి ఇలా తీసుకున్నారనుకోండి బాగుంటుంది. మనం వెళ్ళకుండానే వాళ్ళే వచ్చి చక్కగా తీసుకుంటారు. ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది. చాలామంది ఇస్తూ ఉంటారు. ఇలా మనం ఇవ్వకపోయినా కూడా టెంపుల్లో ఎలాగో రోజు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు, అక్కడి నుంచి కూడా తీసుకుంటారు. సో అలా ఇంకా బాబా గుళ్ళో అంతా అయిపోయిన తర్వాత ప్రసాదం పంచేసి పక్కనే అమ్మవారు, శివుడు అందరూ ఉన్న టెంపుల్ అయితే ఉంటుంది. అక్కడికి కూడా వెళ్ళిపోయి దర్శనం చేసుకొని ఇంక ఇంటికైతే వచ్చేసాం. హలో అండి, వచ్చేసాం. నేనైతే ఫ్రెష్ కూడా అవ్వకుండా డ్రెస్ చేంజ్ చేసుకోకుండా ముందు ఇడ్లీ పెట్టేశాను. లేట్ అయిపోయింది, 9 అయింది కాబట్టి మళ్ళీ పాప రేపు స్కూల్కి వెళ్ళాలి, ఆఫీస్ అవన్నీ ఉన్నాయిగా. ఇడ్లీ పెట్టేసుకొని సింపుల్గా ఇడ్లీ తినేసి కిచెన్ కూడా అంతా క్లీన్ చేసుకొని పడుకోవాలి. మళ్ళీ రేపు శ్రావణ శుక్రవారం పొద్దున్నే లేస్తే అన్నీ మొదలే, స్కూలు, ఆఫీస్ అన్నీ. అది వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. హలో అండి, మా డిన్నర్ అయితే అయిపోయింది. చెప్పినట్టే ఇడ్లీ వేసాను. ఇంకా కొంచెం ప్రసాదం ఉంటాయి కదా, అవి తినేసాం. కిచెన్ క్లీనింగ్ అయితే అయిపోయింది. గిన్నెలు కడిగేసాను. అండ్ చూపిస్తా బ్యాక్ క్యామ్లో. ఇదైతే క్లీన్ కిచెన్. ఇంకా నట్స్ నానబెట్టాలి, మర్చిపోయాను. ఇవి గిన్నెలు, మందార మొగ్గలు ఇక్కడ పెట్టాను. వాటర్ వేసి తీసుకెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర అయితే పెట్టేస్తా. అది ఇంకా కిచెన్ క్లీనింగ్ అవన్నీ నేనేం రికార్డ్ చేయలేదు. ఇల్లంతా సెట్ ఫర్ టుమారో, శ్రావణ శుక్రవారం. లాస్ట్ శ్రావణ శుక్రవారం కదా, ఎక్సైటెడ్ ఉన్నారా? అది సంగతి. ఇంకా ఈ అన్ని వీక్స్ కుదరకుండా రేపు కూడా వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేది నాతో తప్పకుండా చెప్పండి. ఇంక ఇప్పుడు వెళ్ళిపోయి ఫేస్ వాష్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి పడుకోవాలి. ఈరోజు ఈ వీడియో ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.